యేసుక్రీస్తు నామమున గ్రేస్ రేడియో ప్రేక్షకులకు వందనాలు శుభములు తెలుపుతున్నానండి. ఈ దినము మనము విశ్వాస వీరుడు గురించి ధ్యానించబోతున్నాము. మరి బైబిల్లో ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. అందులో మరి మనం ధ్యానం చేసుకోబోయేటటువంటి వీరుడు నోవహు గారు. ఈ విషయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. మనం ఈ విషయాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు ఒక నిమిషం దైవ సహాయం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగల రాజా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయనా. ఈ దినము మరి విశ్వాస వీరుడైనటువంటి నోవహును గురించి మేము ధ్యానించనంటుండగా ప్రభు అతని ద్వారా మాకు మంచి మాదిరిని చూపండి. మేము కూడా అనుసరించడానికి కృప చూపండి. అల్పురాలిన, యోగ్యురాలిన, జ్ఞానినైన నన్ను మీరు మరుగుపరచండి. మీ ఆత్మశక్తి చేత అభిషేకించండి. నా నోటిని మీ పూరగా వాడుకొనండి. మీ పరలోక జ్ఞానాన్ని దయచేయమని నన్ను నేను మీ చేతులకు అప్పగించుకొనుచు అందరికీ వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయమని కొద్ది ప్రార్థన యేసయ్య శక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి పొందుకొని ఉంటున్నాను తండ్రి, ఆమెన్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. సో విశ్వాసమును బట్టి అంటున్నాడు కాబట్టి నోవహు విశ్వాస వీరుడు అని మనం గ్రహించవచ్చు. అయితే చాలామంది హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితా రాయబడింది. మరి హేబెలు, హానోకు, అబ్రహాము మొదలైనటువంటి వారందరూ విశ్వాస వీరులుగా బైబిల్లో లిఖింపబడి ఉంటున్నారు. అయితే నోవహును గురించి మనం ధ్యానం చేయాలని నేను తలంచాను. నోవహు అను మాటకు నెమ్మది అని అర్థం. నోవహు విశ్వాస వీరుడుగా ఎందుకో మరి ఆయనను ఎందుకు విశ్వాస వీరుడని చెప్పుకోవాలి, ఎలా ఆయన విశ్వాస వీరుడుగా పేరు పొంది ఉండవచ్చు, ఆయన ప్రత్యేకతలు ఏంటి అని మరి మనం గమనించినట్లయితే ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ మరి ఒకసారి మనము ధ్యానించి మనం కొన్ని విషయాలు నోవహు ద్వారా నేర్చుకొని మనం కూడా విశ్వాసంలో స్థిరపడదాం. మరి దేవుని బిడ్డలుగా వెలుగొందుదాం, అనేకులను విశ్వాసులుగా తీర్చిదిద్దుదాం. అసలు విశ్వాసం అంటే ఏమిటి అని మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చక్కటి డెఫినేషన్, నిర్వచనాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఏమంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవైనటకు రుజువునై ఉన్నది అని రాయబడింది. అంటే నిరీక్షింపబడు వాటి యొక్క అంటే మనం ఎదురు చూసే వాటి యొక్క లేదా రాబోయే వాటిని గురించి లేదా లేని వాటిని గురించి నమ్మడము అని అర్థం. నోవహు ఈ రెండింటిని కూడా నమ్మాడు. అందుకని ఆయన విశ్వాస వీరుడుగా మనం గమనించవచ్చు. నోవహు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు రాయబడి ఉంది. ఈ అధ్యాయాల ఆధారంగా నోవహు విశ్వాస వీరుడని ఎలాగో మనము పరిశీలిద్దాం. మొదటగా దేవుడే నోవహును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవహు నీతిపరుడును నిందారహితుడునై ఉండును, నోవహు దేవునితో నడిచినవాడు అని రాయబడింది. అదే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని నోవహును గురించి యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మొట్టమొదట ఈయన నీతిపరుడు.
నీతిపరుడుగా మరి విశ్వాసవీరుడైనటువంటి నోవహులో మరి విశ్వాసవీరుడుగా పిలువబడటానికి మొట్టమొదటి కారణము నీతిపరుడని ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. మరి 7వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దేవుడే నీతిపరుడని నోవహును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నీతిమంతుడు అంటే ఏంటి? నీతిపరుడు అంటే ఎవరు? నీతిమంతులు ఎలా మనకు ఆయన నీతి నోవహుకు ఎలా కలుగుతుంది? నీతిమంతుడని రాయబడి ఉంది కదా. అసలు నీతిమంతుడంటే ఎవరు? నీతి ఎలా కలుగుతుంది అని మనం గమనించినట్లయితే ఈ లోకంలో మానవులమైనటువంటి మనము మన ధర్మాలను మనము పాటించినట్లయితే మనకు నీతి అంటే తండ్రి అయినటువంటి వాడు తన కుటుంబాన్ని సంరక్షించటంలో, పోషించటంలో, కాపాడుకోవడంలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తే అదే అతనికి నీతి. ఒక కోడలైనటువంటి వారు తన కుటుంబీకులను, తన అత్తవారిని గౌరవిస్తూ తన కుటుంబం క్షేమం కొరకు పాటుపడితే అది ఆమెకు నీతి అని మానవులమైనటువంటి మనం చెప్పుకుంటాం. ఎవరెవరి ధర్మాలను వాళ్ళు పాటిస్తే అదే వారికి నీతిగా చెప్పుకోవచ్చు. అలాగే ఉపాధ్యాయుడు తన బోధను బిడ్డలకు అర్థమయ్యే విధంగా, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పితే అతడు నీతి కలిగి ఉన్నాడని మనం భావించవచ్చు. అదే శిష్యుడైనటువంటి వాడు గురువు చెప్పినటువంటి పాఠాలను చాలా చక్కగా విని, గ్రహించి, దాన్ని నేర్చుకొని పరీక్షల ద్వారా బయలుపరచడమే అతని నీతి అయి ఉంటుంది. అయితే ఈ నీతి యెషయా గ్రంథంలో మన నీతి మురికి గుడ్డ వంటిది అని రాయబడి ఉంది. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి నీతి ఎలా కలుగుతుంది అని మనం ఒకసారి గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనంలో మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇది చూడండి నిజమైనటువంటి నీతికి డెఫినేషన్. ఆయన ఇచ్చేటటువంటి ఆజ్ఞలను సమస్తమైన వాటిని అనుసరించడం నడుచుకొనడమే. అలా నడుచుకున్న వారికే నీతి కలుగుతుంది. ఇదే విషయం 50వ కీర్తనలో 6వ వచనంలో మరి ఆ నీతి మనకు ఎలా కలుగుతుంది, మనం అసలు నీతిమంతులుగా ఎందుకు ఉండాలి అనే దాన్ని మనం పరిశీలించినట్లయితే 50వ కీర్తన 6వ వచనంలో దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది అని రాయబడింది. మన దేవుడైనటువంటి యెహోవా ఆయన న్యాయకర్త, ఆయన నీతి ఆకాశము బయలుపరుస్తుందట. తర్వాత కీర్తన 11వ కీర్తన 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. చూడండి మన దేవుడు, మన సృష్టికర్త, త్రిత్వంలో మొదటివాడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిని మాత్రమే ప్రేమించువాడు. ఇదే కీర్తన 97వ కీర్తన 2వ వచనంలో నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అని రాయబడి ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నాడు. ఆ సింహాసనానికి ఆధారములు ఏమిటంట? నీతి న్యాయమేనంట. మరి ఇదే విషయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును అని రాయబడి ఉంది. మన దేవుడు నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు. ఆయన సింహాసనము నీతి న్యాయములకు ఆధారములు. మరి ఆయన సింహాసనమునకు నీతి న్యాయములే ఆధారములు. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. ఇంకా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము అని ఎజ్రా గారు రాస్తున్నాడు. సో నీతిమంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి మనం అనీతిమంతులమైనప్పటికీ ఇంకనూ సజీవ లెక్కలో దేవుడు మనల్ని లిఖిస్తూ ఉన్నాడని మనం గమనించవచ్చును. చివరిగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి అని నెహెమ్యా గారు మరి దేవుని గురించి ప్రార్థన చేస్తున్నాడు. సో మన దేవుడు నీతిమంతుడైనటువంటి
దేవుడు మన తండ్రి కాబట్టి ఆయన బిడ్డలము, ఆయన వారసులము. ఆయన సృష్టి చొప్పున నిర్మించబడినటువంటి మనం కూడా నీతిమంతులముగా ఉండాలి. అందుకనే నోవహు నీతిమంతుడిగా ఉంటున్నాడు. మరి ఆయన నీతిమంతుడిగా ఎలా జీవించి ఉండొచ్చు? నోవహు నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండాలి అని మనం గ్రహిస్తున్నాం. కానీ మరి ఆయన ధర్మాన్ని ఎలా నిర్వర్తించి ఆయన నీతిమంతుడిగా మారడం మనం ఒకసారి పరిశీలిస్తే, ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన పరిస్థితులు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు, బలాత్కారంతో నిండినటువంటి పరిస్థితుల్లో ఆయన తన కుటుంబాన్ని, తన ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించాడు. తన 3 కుమారులను ఎంతో దేవుని యందలి భయభక్తులతో పెంచాడు, పెద్ద చేశాడు, వివాహాలను కూడా జరిపించాడు, కుటుంబ జీవితాన్ని చక్కగా జీవించాడు, తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాడు. మరి విపరీతమైనటువంటి పరిస్థితులలో కుటుంబాన్ని రక్షించుకోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అయినప్పటికీ తన యవ్వన బిడ్డలైనటువంటి తన 3 కుమారులను దేవుని యందలి భయభక్తులతో పెంచాడు, తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు, తను నీతిపరుడుగా వెలుగొందాడు. అందుకే అతడు విశ్వాస వీరుడు అని మనం గ్రహించవచ్చు. రెండవదిగా నోవహు నిందారహితుడు. మనం చదువుకున్నటువంటి ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు నీతిపరుడు మాత్రమే కాకుండా నిందారహితుడు అని కూడా రాయబడింది. నిందారహితుడు అని అర్థం ఏంటంటే నిందలు లేనివాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ ఏ నింద లేని వ్యక్తిగా అతడు గుర్తించబడ్డాడు. దేవుడే అతన్ని గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నట్లయితే 2వ భాగంలో తన తరములోనే నిందారహితుడై ఉన్నాడు. ఆయన తరం ఎలా ఉంది అని మనం ఒకసారి గమనిస్తే ఆదికాండం 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మనం గమనించినట్లయితే అక్కడ దేవుని కుమారులు మరి నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటూ ఉన్నారు. దేవుడైతే తన ప్రజలను ప్రత్యేకించుకున్నాడు. తన ప్రజలు విశ్వాసులతో చేరి జీవించాలని ఆశించాడు. కానీ వీరు నరుల కుమార్తెలు నచ్చి వారిని వివాహం చేసుకుంటున్నాడు. ఇష్టారాజ్యంగా వివాహం చేసుకుంటున్నారు. అన్య స్త్రీలను వివాహం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఆయన తరం ఉంది. 6వ అధ్యాయం 5వ వచనంలో మరి దేవుడు అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అంటే ఆయన తరంలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా చెడుతనం కలిగి ఉన్నటువంటి వారు. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూస్తున్నాడు. వాళ్ళ హృదయం అంతా కూడా చెడు తలంపులతో నిండుకొని ఉన్నది. వారి ప్రవర్తన అంతా కూడా చెడుతనంతో ఉంటున్నది. అందువలన యెహోవా వారిని చూడండి 6వ అధ్యాయం 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు. అలాంటి తరంలో నోవహు నిందారహితుడుగా ఉంటున్నాడు. మరి 6వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నిందారహితుడుగా ఉన్నందుకు ఆయనకు కలిగినటువంటి లాభం ఏంటంటే దేవుని యొక్క కృపను ఆయన పొంది ఉంటున్నాడు. కృప అంటే శిక్షకు అర్హత ఉన్నప్పుడు శిక్షకు పొందకపోవడము, మరి ఆశీర్వాదములకు అర్హత లేనప్పటికీ ఆశీర్వాదములు పొందుకోవడము కృప యొక్క ప్రత్యేకత. నోవహు అలాంటి తరములో భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలో నివసిస్తూ కూడా నిందారహితుడుగా, ఆయన మీద ఏ నింద లేదు, ఈ తప్పు చేసినాడు, ఈ పాపం చేసినాడు, దీని నుండి తొలగిపోయినాడు అనేటటువంటి ఏ నింద లేకుండా ఆయన ఉంటున్నట్టుగా మనం గమనించవచ్చు. చూడండి, ఒక బురదలో పుట్టినటువంటి పద్మము మరి బురద అంటుకొనకుండా పెరిగి నీళ్ళు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు వరకు పెరిగి వికసించి
అందరికీ ఆకర్షించినట్లుగా నోవహు ఆ తరం వారందరూ చెడ్డతరమై ఉండి కేవలం వాళ్ళ హృదయం నిండా దుష్ట తలంపులు ఉన్నప్పటికీ నోవహు అలాంటి పరిస్థితులలో ఆ తరము వారందరిలో కూడా మరి ఆ పాపం అంటుకొనకుండా నిందారహితుడుగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మామూలుగా మానవులు ఏ పరిసరాల్లో జీవిస్తుంటే ఆ పరిసరాల్లో మనుషులు ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేసేవారుగా ఉంటారు. ఏ విధంగా నడుస్తున్నారో ఆ విధంగా మనం కూడా నడుచుకునే వాళ్ళంగా ఉంటాము. కానీ నోవహు ఆ బలత్కార పరిస్థితుల్లో కూడా నిందారహితుడిగా ఉంటున్నాడు. అందుకే అతను విశ్వాస వీరుడు అని మనం గమనించవచ్చు. మూడవదిగా మనం గమనించినట్లయితే నోవహు నిపుణుడు అంటే దేంట్లో నిపుణుడు? ఆ ఓడ నిర్మించటంలో ఆయన నిపుణుడు. ఆదికాండం 6వ అధ్యాయం 13 నుంచి 22 వరకు మనం గమనించినట్లయితే దేవుడు నోవహుతో చెప్తుంటున్నాడు, సమస్త శరీరం మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేతును అని ఆ పరిస్థితులను బట్టి ఆయన విసుగు చెంది ఆయన ఒక ఓడను తయారు చేసుకోమంటున్నాడు. చూడండి ఎలాగంట, చితిసారకపు మానుతో ఓడను సిద్ధము చేసుకో అని చెప్తుంటున్నాడు. ఆ ఓడ యొక్క కొలతలను కూడా అది ఏ విధంగా నిర్మించాలి, దాని అరలు ఎలా ఉండాలి, దాని తలుపు ఎక్కడ ఉండాలి, దాని పొడవు ఎంత ఉండాలి, దాని వెడల్పు, దాని ఎత్తు ఎంత ఉండాలి చెప్తూ ఉంటున్నాడు. చూడండి ఆ ఓడను చేసి అంటే చితిసారకపు మానుతో ఓడను సిద్ధం చేసుకోవాలి. అరలు పెట్టి ఆ ఓడను చేసి వెలపటను లోపటను కీలు పూయాలి. 300 మూరల పొడుగును 10 మూరల ఎత్తును 30 మూరల వెడల్పును కలిగి 3 అంతస్తులు ఆ ఓడ కలిగి ఉండాలి. మరి తలుపు ఆ 2వ అంతస్తు దగ్గరలో తలుపు ఉండాలి. అలాగే ఏ విధంగా ఆ సృష్టిని నాశనం చేసేటప్పుడు ఆ సృష్టిలో ఉండేటటువంటి ప్రతి జీవిని కూడా ఆ ఓడలోనికి రప్పించినప్పుడు ఒక్కొక్క రకం జీవికి ఒక్కొక్క అర సిద్ధం చేయమని మరి దేవుడు నోవహుకు సెలవిచ్చాడు. ఈ సృష్టిలోని మరి తన పశుపక్షాదులు ప్రతి ఒక్కటి 2 ఆ ఓడలోనికి వస్తాయి. వాటికి అన్నిటికీ నువ్వు అరలు నిర్మించాలి అని దేవుడు సెలవిచ్చినాడు. అంతేకాకుండా నీ కుమారులు నీ కోడళ్ళు కూడా ఆ ఓడలోనికి ప్రవేశించాలి. నువ్వు సంవత్సరానికి తగినటువంటి నానా విధములైనటువంటి ఆహార పదార్థాలు అందులో నిల్వ చేసుకోవటానికి తగినట్లుగా ఆ ఓడను నిర్మించాలని దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినాడు. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించినాడో అదంతా కూడా మరి నోవహు ఎంతో నైపుణ్యంతో, ఎంతో ఓపికతో, ఎంతో శ్రద్ధతో దాదాపు సంవత్సరం పాటు ఆ ఓడను నిర్మించినాడు. మరి ఆ కాలంలో ఆ ఓడలను నిర్మించేటంతటి సౌకర్యాలు, ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందో లేదో కానీ నోహు స్వయంగా ఆ కాలంలోనే ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారో అంతవరకు కూడా అక్కడ వర్షం అనేది తెలియదు. వర్షం వస్తుందంట, ఓడ తయారు చేసుకుంటున్నాడంట అంటే ఎంత ఎగతాళి చేసింటారో. అయినప్పటికీ సహనంతో, ఎంతో నైపుణ్యంతో ఆ ఓడను దాదాపు సంవత్సరం పాటు నిర్మించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎంత నైపుణ్యం కలిగి ఉంటున్నాడు చూడండి నోవహు. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను విధేయత చూపుతూ నిపుణతతో అక్కడ ఆ ఓడను ఆయన నిర్మించినాడు. అందుకనే ఆయన విశ్వాస వీరుడు. అంటే దేవుడు ఏమీ లేనప్పుడు చెప్పితే ఎంతో వినయంతో, విధేయతతో, విశ్వాసంతో అతడు ఆ ఓడను నైపుణ్యంగా తయారు చేశాడు. మొదటిది నీతిపరుడుగా చూసాం. ఆయన కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తూ తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తూ నీతిపరుడుగా ఉంటున్నాడు. అలాంటి పరిస్థితులలో అననుకూలమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో నిందారహితుడిగా ఉంటున్నాడు. దేవుడు ఏమేమి కొలతలు చెప్పాడో ఆ కొలతలన్నీ విని విశ్వాసంతో, విధేయతతో ఆ నైపుణ్యంగా ఓడను సిద్ధపరిచాడు. అందుకే అతడు విశ్వాస వీరుడుగా మరి మనము గమనించవచ్చు. 4వదిగా మనం గమనించినట్లయితే దేవునితో నడిచిన వాడు. అదే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు దేవునితో నడిచినవాడు అని రాయబడింది. దేవునితో నడవడం ఎంత గొప్ప భాగ్యం అండి. మరి మనమైతే మన ఫ్రెండ్స్తో నడుస్తాము, మన కుటుంబీకులతో నడుస్తాము, మనం ఒంటరిగా నడుస్తాము కదా.
మరి ఈ ఆధునిక కాలంలో రకరకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఉదయాన్నే మరి నడవడానికి లేవడమే వెళ్తున్నాం. కానీ ప్రతిదినము దేవునితో నడవడం అనేది ఎంతో గొప్ప భాగ్యము. దేవుడు నోవహుతో నడిచినవాడు. ఆయన ఎవరితో నడుస్తున్నాడు? ఒక ఫ్రెండ్స్తో నడవడం లేదు, ఒక కుటుంబీకులతో నడవడం లేదు, ఒక భార్యాభర్తలతో నడవడం లేదు, కానీ దేవునితో నడిచినాడు. ఈ నడచడాన్ని గురించి ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో హనోకు కూడా దేవునితో నడిచినాడు, తర్వాత అతడు కొనిపోబడ్డాడు అని రాయబడింది. అదే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు చూడండి, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమని అబ్రహాముకు ఆదేశించాడు. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నా సన్నిధిలో నడవాలి అంటున్నాడు. అసలు దేవునితో నడుచుట అంటే ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, దేవునితో నడవడం అంటే ఆయనతో సహవాసం చేయడము అని అర్థం. ఆయనతో సహవాసం చేయాలి. అసలు ఆయన మానవులను నిర్మించుకున్నది కూడా, అంటే సృష్టిలో ఆయన సృష్టి క్రమమునంతా నిర్మించిన తర్వాత అది మంచిదని చూచాడు, కానీ ఆయన తృప్తి పడలేదు. అందుకే 1వ అధ్యాయం 26, 27వ వచనంలో మన స్వరూపం చొప్పున మన పోలికలో నరులను చేయుదాం రండి అంటున్నాడు. ఎందుకు నరులను చేయాలి అంటే వారితో సహవాసం చేయడానికి, వారితో ముచ్చటించటానికి. కానీ మానవులు దేవునితో సహవాసం చేయడం మరచి ఈ లోక స్నేహంలో, ఈ లోక జీవితంలో మునిగిపోతూ ఉంటున్నారు. కానీ దేవునితో నడవడం అనేది అది ఒక గొప్ప ధన్యకరమైనటువంటి జీవితం. యోబు గ్రంథం 22, 21లో మనం గమనించినట్లయితే, ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగున మేలు కలుగును. చూడండి, ఆయన సహవాసం చేస్తే మనకు సమాధానం దొరుకుతుంది. ఈ లోకంలో ఎంతో సంపాదిస్తాము, ఎన్నో మనం కూడబెట్టుకుంటాం, కానీ సమాధానం లేని స్థితిలో ఉంటాం. కానీ ఆయనతో మనం నడిస్తే మనకు సమాధాన జీవితము వస్తుంది. ఆయన సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు. నిన్ను నన్ను సమాధాన స్థితిలో ఉంచాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మనము ఆయనతో సహవాసం చేయడం ఎంతో అవసరం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మరి వారి శిష్యులు అపోస్తుల బోధయందును రొట్టె విరుచుటయందును సహవాసమునందును అని రాయబడింది. సహవాసం నందును వారు విడువక ఉంటున్నారు. దేవునితో సహవాసం చేయడం అనేది అది గొప్ప ఆశీర్వాదం, గొప్ప ధన్యత. నోవహు దేవునితో నడిచినటువంటి వాడు, అంటే దేవునితో సహవాసం చేసినటువంటి వాడు. నిజంగా ఆ కాలంలో ధర్మశాస్త్రం ఇంకా రాయబడలేదు, ఆజ్ఞలు ఇంకా చెప్పబడలేదు. అయినప్పటికీ నోవహు దేవుని చిత్తానుసారంగా, దేవునికి అంగీకారమైనటువంటి, దేవునికి యోగ్యకరమైనటువంటి జీవితము జీవిస్తూ ఉంటున్నాడు. అతడు దేవునితో సహవాసం చేస్తుంటున్నాడు, దేవునితో నడుస్తూ ఉంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునితో సహవాసం చేయాలి, అది మన విధి. మనము ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు కూడా. మనం ఏ స్థితిలో ఉంటే కూడా ఆ స్థితిలో మనం దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు. అంటే మనము ఒక 10 మందిలో ఉన్నా కానీ మన హృదయము దేవుని మీద ఆనుకొని ఉండాలి, దేవుని వైపు మనం చూసే వారముగా ఉండాలి. మన కుటుంబంలో, మన పరిసరాల్లో ఏ స్థితిలో ఉంటున్నా మనం మాత్రం దేవునితో సహవాసాన్ని కలిగి ఉండేవారముగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 29వ వచనంలో మోషే గారు అంటున్నాడు, నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును అంటున్నాడు. నిజంగా మోషే గారు ఇశ్రాయేలీయులకు ఎంతగానో దేవుని యొక్క గొప్పతనాన్ని వారు చూసినప్పటికీ తొలగిపోయేవారుగా ఉంటున్నారు. దేవునితో సహవాసం చేయకుండా దూరస్తులై ఉంటే మీకు కీడు కలుగుతుంది అని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనం దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది, సహవాసం కలుగుతుంది. కానీ ఆయన సహవాసం నుండి మనం తప్పిపోతే మనకు ఏ విధమైనటువంటి వైపు నుంచైనా మనకు కీడు వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనంలో,
నోబహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అంటే నోబహు దినములు ఎలా ఉంటున్నాయి? నోబహు ఓడలోనికి వెళ్ళు దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉండ్రి. ఇది ప్రస్తుత పరిస్థితి. నిజంగా మనం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. నోబహు దినములలో మరి జనులు ఎలా ఉంటున్నారంట? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉంటున్నారు. అది కాదు మనం చేయవలసింది. మనం ఏ పరిస్థితులైనా మనం దేవునితో సహవాసం కలిగి దేవునితో నడిచే విధంగా మనము ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి తిండ్లు, భవనాలు, వస్త్రాలు దీనిల మీద మన మనసు ఉండకూడదు అని మనం గ్రహించుకోవాలి. రోమా పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18వ వచనం వరకు చూస్తే ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాడో అపోస్తలుడైన పౌలు రోమీలకు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. అయ్యా, దేవునితో సహవాసం చేయాల్సినటువంటి మీరు నేను ఏ విధంగా ఉంటున్నామో కళ్ళకు కట్టినట్టుగా రాయబడి ఉంది. వారి శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం అనేది లేనే లేదు. ఇష్టారాజ్యంగా జీవిస్తూ ఉంటున్నారు. సో అలా మనము దేవుని సహవాసం నుండి తొలగిపోయేటటువంటి పరిస్థితి ఉండవచ్చు. కానీ మనము దేవునితో సహవాసం చేసే వారముగా ఉండాలి. నోవహు అయితే దేవునితో సహవాసం చేసినాడు, దేవునితో నడిచినాడు. దేవునితో నడవడము అంటే మనం ఈ లోకంలో మనకెన్నో ఆటంకాలు, అడ్డంకులు, మన ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు ఎన్నో ఉండవచ్చును. ఎన్ని ఉన్నప్పటికీ మనం దేవునితో నడిచే వారముగా ఉండాలి. అందుకని నోవహు విశ్వాస వీరుడిగా మనం గమనించవచ్చు. ఆయన నీతిపరుడుగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అననుకూల పరిస్థితుల్లో ఆయన నిందారహితుడిగా ఉన్నాడు. దేవుడు ఏ యొక్క పరిస్థితులు తెలియకపోయినప్పటికీ ఏమి చెయ్యమంటే ఆ విధంగానే ఆ కొలతలతోనే ఓడను ఎంతో ఓపికతో, సహనంతో, విశ్వాసంతో, విధేయతతో ఆయన నైపుణ్యంగా ఓడను సిద్ధపరిచాడు. 4వదిగా ఆయన దేవునితో నడిచాడు. మరి 5వదిగా చివరిదిగా మనం గమనించినట్లయితే నిరీక్షణ కలవాడు. నిరీక్షణ అంటే మనం చెప్పుకున్నాం డెఫినేషన్లో ఎదురు చూడడం. ఏంటి ఎదురు చూడడము? నోవహు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఆ పరిస్థితులను దేవుడు సంతాపం నుండి వారిని నాశనం చేసి నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాను, నువ్వు ఓడ తయారు చేసుకో అంటున్నప్పుడు ఆయనకు ఏమీ రాబోయేది ఏం తెలియదు. అయినప్పటికీ దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుడు చెప్పిన మాటను, ఆయన మాట యొక్క నెరవేర్పుపై నమ్మకాన్ని కలిగినటువంటి వాడుగా నోవహును మనం చూస్తుంటున్నాం. ఆదికాండము 7వ అధ్యాయం నుండి 9వ అధ్యాయాల్లో దేవుడు మరి అంతవరకు లేని వర్షాన్ని, మరి అంతవరకు వర్షం అనేది ఎరగరంట. అలాంటి పరిస్థితుల్లో వర్షాన్ని కురిపిస్తాను, ఓడను తయారు చేసుకున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షము కురిసింది. ఆ వర్షం కురసకముందే నోవహు కుటుంబము, మరి సృష్టిలోని ప్రతి పక్షి, పశువు, జంతువులు అన్నీ కూడా ఆ ఓడలోనికి ప్రవేశించాయి. ఆ వర్షం కురిసినప్పుడు ఆ వర్షంలో అనేకమైనటువంటి నీళ్ళలో ఆ ఓడ తేలియాడుతూ ఉంటున్నప్పుడు నోవహు ఎంతో ధైర్యంగా ఉన్నాడు. అది వరకు చూడని వర్షము, భయంకరమైన వర్షము, ఆ వర్షంలో ఆ ఓడ తేలియాడుతున్నప్పుడు ఎంతో భయపడి ఉండవచ్చు. కానీ నోవహు ఎంతో ధైర్యంగా, నిరీక్షణతో దేవుడు తప్పక ఈ వర్షం నుండి తప్పించి నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తాడన్న నిరీక్షణతో ఆయన ఉంటున్నాడు. దాదాపు సంవత్సరం వరకు, అంటే 150 దినాల వరకు నీళ్లు ప్రబలినప్పుడు దేవుని మాట నెరవేర్పుకై ఎదురు చూస్తూ నమ్మకంగా ఉంటున్నాడు. ఓడను తయారు చేస్తున్నప్పుడు జనుల అవహేళన భరించాడు. కేవలం అవన్నీ ఎలా భరించాడంటే దేవుని మాట మీద నమ్మకంతోనే. మరి అంతవరకు చూడనటువంటి వర్షంలో కూడా ధైర్యంగా నిలబడుతూ దేవుని మాట మీద నమ్మకంతో ఆయన తన క్షేమం కొరకు నిరీక్షిస్తూ ఉంటున్నాడు. ఆ నిరీక్షణతోనే ఆ జల ప్రళయం నుండి తాను రక్షింపబడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా ఆయన రక్షించుకున్నాడు. అందుకే మరి విశ్వాస వీరుడు అయ్యాడు. మరి 5 పాయింట్ల ద్వారా మనం
నోవహు విశ్వాస వీరుడు అని మనం గ్రహిస్తున్నాం. మొదటిగా ఆయన నీతిమంతుడు, రెండవదిగా నిందారహితుడు, మూడవదిగా ఆయన ఎంతో నిపుణుడు, నాలుగవదిగా ఆయన దేవునితో నడిచినవాడు, ఐదవదిగా ఆయన నిరీక్షణ కలిగినవాడు. నిరీక్షణ కలిగి ఉండాలండి. మనం హిందువులు చెప్తుంటారు, మీరు ఈ కనపడని దేవుణ్ణి బల ప్రార్థన చేస్తారబ్బా, అందుకనే మేము విగ్రహాన్ని పెట్టుకొని మా మనస్సును ఏకాగ్రతతో ఉంచుకుంటాం, మీరైతే దేవుడు కనపడడు కానీ మీరు ప్రార్థన చేస్తారు అని అంటారు. అవును, చూడక నమ్మిన వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మన దేవుడు అతి పరిశుద్ధుడు. మానవులకు కనపడితే మానవులు అసలు బ్రతకలేరు. మోషే అంతటి గొప్ప భక్తుడే ఆయన ముఖాన్ని చూడలేకపోయినాడు. ఆయన అలా వెళ్తున్నప్పుడు ఆయన షాడోను మాత్రమే మోషే చూడగలిగినాడు. మరి అంత గొప్ప దేవుడు కలిగినటువంటి మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా, విశ్వాసం కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. నిజంగా నోవహు నీతిపరుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకు కృపకు పాత్రుడైనాడు. మనం కూడా మరి మన నీతిని నిర్వర్తించే వాళ్ళంగా ఉంటున్నామా? మనకు దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని, దేవుడిచ్చినటువంటి విధులను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించగలుగుతుంటున్నామా? పాటిస్తే మనము నీతిమంతులం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతులనుగా ఆయన ప్రేమిస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించేవాడు. నీతిమంతుల వైపు ఆయన చూస్తూ ఉంటున్నాడు. నోవహు నీతిమంతుడిగా ఉండి విశ్వాస వీరుడిగా ప్రసిద్ధికెక్కినాడు. నువ్వు నేను మరి నీతిమంతులంగా ఉంటున్నామా? మన నీతి మురికిగుడ్డ వంటిది. దేవుడిచ్చే నీతి ఆయన ఆజ్ఞలను గైకొనడమే నీతి. ఆయన పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చినాడు, కానీ ఇప్పుడైతే 2 ఆజ్ఞలు. నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మరి ఆ ప్రేమించే ఆజ్ఞలను మనము గైకొంటే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. మరి నిందారహితులముగా ఉంటున్నామా? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఆ లోక ఆశలను నెరవేర్చే వారంగా ఉంటూ అతడేం ప్రత్యేకుడా, ఏమైనా మాలాగానే ఉంటున్నాడని అన్యజనుల తీర్చ మనము పిలువబడుచుంటున్నామా? క్రైస్తవులంటేనే ప్రత్యేకింపబడిన వారు. మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. మనం ప్రత్యేకంగా ఉండాలి. ఆయనను మాత్రమే ప్రకటించే వారంగా ఉండాలి. మనల్ని చూస్తే అన్యులు మనలో యేసయ్యను చూడగలిగేటట్టుగా నిందారహితులుగా మనము ఉండాలి. ఆ లంచగొండితనము, అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, ఇతరులను హింసించటాలు, మరి దేవునికి దూరస్థంగా ఉండడం, ఇవన్నీ మనము లేకుండా నిందారహితంగా మనం ఉండే వారంగా ఉండాలి. మరి నైపుణ్యం కలిగి ఉండాలి. ఓడను దేవుడు ఎలా చేశాడో, దేవుడు మనకు కూడా ఒక వాగ్దానం ఇస్తుంటున్నాడు. నువ్వు అంతం వరకు నీ రక్షణను కొనసాగించు, నీకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఆయన ఉచితంగా ఇచ్చాడు రక్షణ భాగ్యాన్ని. కేవలమైన కృపచేత నిన్ను నన్ను తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారి రక్తం చేత కడిగి శుద్ధి చేతి పరలోక రాజ్యానికి వారసత్వం దయచేశాడు. అయితే మనం ఈ లోకంలో నమ్మకంగా జీవించాలి. ఆయన ఇచ్చిన జీవం మనలో ఉన్నంత వరకు మనము నమ్మకమైన సాక్షికరమైనటువంటి జీవితం జీవించి నైపుణ్యంతో ఈ లోక యాత్రను మనము కొనసాగించే వారముగా ఉండాలి. మనం ఈ లోకంలో యాత్రికులము, ఎప్పటికైనా దేవుని సన్నిధి చేరవలసినటువంటి వారమే. వేరే ఊరికి వెళ్ళాలంటే ఏ విధంగా మనము టికెట్ కొనుక్కోవాలనో, పరలోకానికి వెళ్ళాలంటే మనకు రక్షణ ఎంతో అవసరం. రక్షణ అనే టికెట్ను నువ్వు నేను పొందుకున్నామా? ఆ రక్షణను పోగొట్టుకోకుండా మనం కొనసాగించే వారముగా ఉంటున్నామా? మనల్ని మనము పరిశీలించుకునే వారముగా ఉండాలి. తర్వాత మరి మనము దేవునితో నడిచే వారముగా ఉంటున్నామా? మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ మనం దేవునితో టచ్లో ఉండాలి. దేవుడు చెప్పిన మార్గంలో మనం నడచాలి. దేవుని వైపు మన గురి ఉండాలి. మన లక్ష్యం ఆయనను చేరుకోవడమే. ఆయన అడుగుజాడల్లో మనం నడవడమే మన ప్రధాన విధి అయి ఉండాలి. మనం అలాగ దేవునితో నడిస్తే మరి హానోకు దేవునితో వెళ్ళినట్లుగా, అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉంటున్నట్టుగా మనం కూడా నోవహులాగా నిందారహితునిగా, అబ్రహాములాగా నిందారహితులుగా, నీతివంతులుగా విశ్వాసంతో మన జీవితాన్ని మనము కొనసాగించే వారంగా ఉండాలని వాక్యం చేత హెచ్చరింపబడుతున్నాం. నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి మనం. చివరిగా నిజంగా మనమైతే మన పరిస్థితులు ఒక్కొక్కసారి మనల్ని ఎంతో నిరాశకు గురి చేస్తాయి, కానీ ఎప్పుడు చీకటే ఉండదు. తప్పక వెలుగు
వస్తుంది. ఆ నిరీక్షణతో మనకెప్పుడు కష్టాలే ఉండవు, ఎప్పుడు రోగాలే ఉండవు. ఎప్పటికైనా కానీ అవి మన నుండి ఈ శరీరం ఉన్నంత వరకే ఉంటవి, కానీ శరీరం పోయిన తర్వాత మనకి ఏ కష్టాలు ఏ నష్టాలు ఉండవు. మనం పరలోక రాజ్యంలో నిత్య సంతోషంలో బంగారు వీధులలో ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ జీవించే ఉన్నతమైనటువంటి జీవితం నీకు నాకు ఉంటుంది. ఆ నిరీక్షణ నువ్వు నేను కలిగి ఉంటున్నామా? కలిగి ఉంటే మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం? నోవహు నీ విశ్వాస వీరుడిగా మరి ప్రసిద్ధికి ఎక్కినాడు. మరి నీవు నేను కూడా విశ్వాస వీరుల జాబితాలో దేవుడు మరి రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చే సమయంలో విశ్వాస వీరుల లిస్టులో మనం ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనము గమనించుకొని ఆయన సన్నిధిలో నిందారహితులముగా నీతిమంతులముగా నిరీక్షణతో విశ్వాసంతో విధేయతతో విశ్వాసంతో జీవించి మనం కూడా నిజమైనటువంటి విశ్వాసులుగా జీవిస్తూ అనేకులను విశ్వాసులుగా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ఆ దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.